అడుగుతుంటే అందులో శివయ్య అని కుమార్ శివయ్య నగరికల్ ఆయన వచ్చి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. 100, 200, 300. తర్వాత ఏమో వేలు సంఖ్యకు వచ్చాడు. వేలు సంఖ్యకు వచ్చి మీరు డబ్బులు ఇస్తే ఉంటారు, లేకపోతే బయటికి పోతారు అనేసి బెదిరిస్తే ఎలాగో ఇచ్చాం ఇప్పుడు వరకు. తర్వాత మళ్ళీ డబ్బులు అడుగుతుంటే ఇంకా మేము వేయలేమంటే మమ్మల్ని కొట్టారు, రౌడీలు పెట్టి. అర్ధరాత్రులు ఆడవాళ్ళు కాకుండా, మొగోళ్ళు కాకుండా, పిల్లలు కాకుండా అందరినీ మమ్మల్ని కొట్టారండి. ఈడ్చి కొట్టారు. కొట్టి గతంలో తలకాయలు పగలు కొట్టి నాకు కూడా పగలు కొట్టారండి. మైండ్ సరిగ్గా లేదు ఇప్పుడిప్పుడే కొద్దిగా గతం కొద్దిగా టటా ఉన్నాను. అయితే ఇప్పుడు 2000 ఇవ్వండి అంటున్నాడు. ఎక్కడి నుంచో 4 స్తంభాలు తీసుకొచ్చి ఆడబెట్టి మేము కరెంట్ వేపిస్తాం, మాకు 2000 ఇవ్వాలి, 2000 ఇవ్వకపోతే మీ గుడిసెలు పీకేస్తాము, మిమ్మల్ని ఇక్కడ ఉండేము, ఇక్కడ ఏ జెండా ఉండకూడదు, కాంగ్రెస్ జెండా ఉండకూడదు, ఏ జెండా ఉండకూడదు, మా జెండాలే ఉండాలి, మా ఎర్ర జెండాలు ఉండాలి, మేమే ఇక్కడ, మేము ఏది చెప్తే అదే. మీరు కాంగ్రెస్ జెండా అంటే ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళిపోవాలి, కాంగ్రెస్ జెండా అంటే ఇక్కడ ఉండకూడదు. పద్ధతి మీద ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించేటువంటి వృత్తిలో ఉన్నటువంటి వీళ్ళకి అత్యంత దయనీయమైనటువంటి జీతభత్యాలు పని పరిస్థితులు ఉన్నాయనేటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వానికి సమాజానికి సిగ్గుచేటైనటువంటి విషయం. 1800 రూపాయల జీతంతో వీళ్ళు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అట్లాగే సంవత్సరం మొత్తం మీద 10 నెలలు మాత్రమే వీళ్ళకి జీతాలు ఇస్తూ ఉన్నారు. ఒక సెలవు కావాలన్నా లేకపోతే ఒక ఇతరత్ర సమస్యల పరిష్కారం కావాలన్నా హెచ్ఎం యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అట్లా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఇటువంటి విషయాల్లో కూడా సక్రమంగా వ్యవహరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఏ జీవోను కూడా జీవో నంబర్ 3 కానీ లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులకు వర్తించే జీవో నంబర్ 6 కానీ ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్ని అమలు జరిపినా వీళ్ళకి సంబంధించినటువంటి జీతభత్యాల్లో రెట్టింపు పైగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని పక్కన పెట్టేసి ఒక మాటలో చెప్పాలంటే వెట్టి చాకరీ చేస్తూ ఉంది ఇక్కడ ఈ సక్సెస్ స్కూల్లో పనిచేసే కంప్యూటర్ టీచర్ని. అందుకని వీళ్ళ జీతభత్యాల పెంపుదలని ఏదో ఒక జీవోని ఆధారం చేసుకొని చేయాలని, వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని, సంవత్సరంలో 12 నెలల పాటు వీళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత 3 సంవత్సరాల నుంచి రకరకాల రూపాల్లో పోరాటాలు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం చెవికెక్కలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. మన జిల్లాలో కూడా ఉన్న 300 పైగా స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి సక్సెస్ స్కూళ్ళు కంప్యూటర్ టీచర్లంతా కూడా ఈ సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మెను సిఐటియు సంపూర్ణంగా బలపరుస్తూ ఉంది. ప్రభుత్వం తక్షణమే దిగొచ్చి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు. 6 రోజులుగా నెట్ సెంటర్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున నా పేరు వెంకటరామరాజు. 6 రోజులుగా మేము పడుతున్న ఇబ్బందులని మాకు ఈరోజు రిలాక్షన్ అనేది లభించింది. ఈరోజు మేము ఎస్పీ గారికి ఎన్ఐసి వారు ఇచ్చిన సర్టిఫికేట్ తోటి కలెక్టర్ గారిని కలవగా కలెక్టర్ గారు జేసీ గారికి ప్రిపేర్ చేయగా జేసీ గారు ఎన్ఐసి డిపార్ట్మెంట్ ప్రిపేర్ చేస్తే ఎన్ఐసి వారి నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకుని ఎస్పీ గారిని కలిసి మేము ఎస్పీ గారు మాకు ఈరోజు నెట్ సెంటర్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మాకు సహకరించిన కలెక్టర్ గారికి మా విజ్ఞప్తి మన్నించి జేసీ గారికి అలాగే ఎన్ఐసి డిపార్ట్మెంట్ లక్ష్మీనారాయణ గారికి, రాజు గారికి, ఎస్పీ గారికి, మీడియా ప్రతినిధులందరికీ, మా సోదరులకి, మా నెట్ అసోసియేషన్ ప్రతి మెంబర్కి మాకు సహకరించిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన మీడియా వాళ్ళందరికీ, వెబ్స్ టీవీ వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గత ఎలక్షన్స్లో ఎన్నో స్కీమ్స్ పబ్లిసిటీ చేసుకుందండి. వాటిలో ద బెస్ట్ స్కీమ్ 108. ప్రభుత్వం పబ్లిసిటీ ఇచ్చుకోవడానికైనా రీసెంట్గా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చిందైనా ఈ స్కీమ్ వల్లేనండి. మెయిన్ పబ్లిసిటీ దీన్ని ఇచ్చుకున్నారు వైఎస్ కానివ్వండి. అది ఇంత మంచి స్కీమ్, పైగా ఇది ఎన్నో వేల మంది ప్రాణాలను ప్రతిరోజు కాపాడమే దీని డ్యూటీ. ఇట్లాంటి సర్వీసు మూతపడిపోతున్నా గవర్నమెంట్ ఒక 3 నెలల నుంచి సరైన స్థాయిలో దీన్ని కాన్సన్ట్రేట్ చేయట్లేదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బళ్ళలో ఆయిల్ ఉండట్లేదు, నడవాలంటే ఆయిల్ ఉండాలి కదా, ఆ బళ్ళలో పనిచేసే స్టాఫ్కి శాలరీస్ ఉండట్లేదు.
బళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఎవరో ప్రాణాల కోసం వీళ్ళు హడావుడికి వెళ్ళి వీళ్ళు ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకునే సందర్భాల్లో ఒకనొక ఈఎంటీకి యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు విరిగిపోయారండి లేడీకి. అలాగే ఇంకొక డ్రైవర్ అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అయితే సదరు ఇప్పుడు నడిపిస్తున్న జీవికే వాళ్ళు కానివ్వండి, ఈఎంఆర్ కానీ గవర్నమెంట్ కానీ ఎవ్వరు వాళ్ళకి ఎట్లాంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వలేదు, సింగిల్ పైసా కూడా. ఈ స్టాఫే మన తోటి ఉద్యోగికి ప్రమాదం జరిగింది కదా అని చెప్పి వాళ్ళ శారీస్లో కొంత అమౌంట్ చేసుకొని 2,500 కాళ్ళు ఇరిగిపోయిన ఈఎంటీకి 10,000 రూపాయలు చనిపోయిన డ్రైవర్కి ఇచ్చారు. మేము ఒకళ్ళ ప్రాణాలు కాపాడడం మా డ్యూటీ. వీళ్ళకి ఎంత బెనిఫిట్ ఇవ్వాలి? ఏ సొసైటీ అయినా బాగుపడాలంటే 4 సెక్టార్స్ స్ట్రెంగ్తెన్ చేయాలండి. ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్ అండ్ సెక్యూరిటీ. 4 ఇంపార్టెన్స్. ఓకే, మిగతా వాటిని బాగా చూస్తున్నారు, మరి దీని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ ఎమర్జెన్సీ కదా. సో దట్ వీఆర్ decided to continue that thing as well as